వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నటులు, గౌరవప్రదమైనటువంటి పౌరులు ప్రకాష్ రాజ్ గారికి ఈ రోజు నుంచి నామకరణం, సరికొత్త పేరు ఫిక్స్డ్గా పెట్టాల్సినటువంటి పేరు ఏంటంటే పాకీ రాజ్. ఇక మీద ప్రకాష్ రాజ్ గారు ఇలా పిలవాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా లేదు. పాకీ రాజ్ అని పిలవచ్చు. ఇంకో పకోడీ గాడు, అదే మన బొక్కా పకీర్ గాడితోటి లైవ్ ఏదో పెట్టాడు. లైవ్ పెట్టి చేసినటువంటి ప్రహసనం అనమాట. అయితే సరే, ముందుగా కేసుల గురించి మాట్లాడదాం. కేసుల మీద ఏంటి అంటే 4 కేసులు పడ్డాయట. సారీ, ఒక నాన్ బెయిలబుల్ కేసు అనేది వచ్చింది అని, ఫేక్ న్యూసా అదని చెప్పి మిగతా వాళ్ళు ఏదో పెడుతున్నారు. సరే, అది ఏంటి అనేది పక్కన పెడితే, సమ్ కన్నడ ఏషియానెట్ న్యూస్ వాళ్ళ దానికి సంబంధించో లేదంటే ఇంకో దానికి సంబంధించో మొత్తం 4 చోట్ల తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4 ఓటర్ కార్డులు ఉన్నాయట. దాని మీద నాన్ బెయిలబుల్ కేసు. అంటే రెండేళ్ల నుంచి కూడా ఇప్పటికే పిలుస్తున్నారు, ఆయన విచారణకి రాలేదు, అందువల్ల నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేయండి అంటూ, అది మరి గాలివార్తో ఇంకోటో మొత్తానికి సరే వచ్చింది. దాని మీద సోల్డ్ అవుట్ ఫెలోస్ కుకింగ్ అప్ ఫేక్ న్యూస్ అండ్ స్ప్రెడింగ్ దెమ్ మస్ట్ హ్యావ్ బీన్ బ్యాడ్లీ హర్ట్, బట్ ఐఎమ్ హ్యాపీ ఐ హ్యావ్ కెప్ట్ దెమ్ బిజీ అని చెప్పి జస్ట్ ఆస్కింగ్ అని హ్యాష్ ట్యాగ్ తగలేశాడు. సరే, ఇది ఫైన్, బాగానే ఉంది. సో ఈ కేసుల సంగతి మనం ఇక్కడ మాట్లాడక్కర్లేదు, అతిహద్దం. అయితే చెప్పాం కదా, ఈ ధర్మస్థలలో చిన్నయ్య అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ప్రకాష్ రాజ్లా నాతో మాట్లాడాడు, ఫోన్ చేసి మాట్లాడి, నేను వచ్చి కలుస్తాను, దానికి వెళ్ళంటే సిట్ దగ్గరికి వెళ్ళమని చెప్పానని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సరే, మొన్న కర్ణాటకలో దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెడితే సీనియర్ ప్రెస్ క్లబ్ వాళ్ళు, అలాగే సీనియర్ జర్నలిస్టులు కర్ణాటకలో కడిగి పారేసేసరికి మనోడికి మండిపోయింది. చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళి, నేను ఇక్కడ మీరు అడిగిన దానికి సమాధానాలు చెప్పడానికి రాలేదు, నేను చెప్పాల్సింది చెప్పడానికి మాత్రమే వచ్చానేదో అన్నాడు. అయిపోయింది. సో వాళ్ళు అక్కడి నుంచి ఇంకా సీరియస్గా క్వశ్చన్స్ అడిగేసరికి మనోడికి నోట మాట రాక అక్కడి నుంచి బయటకు వచ్చేసి తర్వాత వేసినటువంటి పోస్ట్ ఏంటి, ఈ పాకీరాజ్ ధర్మస్థల ఘటనలో నాపై వచ్చిన ఆరోపణల మీద 7:30 గంటలకి ప్రశ్న ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పబోతున్నాను. ప్రజలకు నిజం తెలుసుకోవాలి అనుకుంటున్న మీడియా మిత్రులకి విశేష ఆహ్వానము. ప్రత్యక్ష ప్రసారంలో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి కూడా జస్ట్ ఆస్కింగ్ అని ఏదో పెద్ద హ్యాష్ ట్యాగ్ పెట్టాడు. ప్రశ్న అనేటువంటి ఒక ఛానల్లో, అదే మన పేరెంటల్ మిస్టేక్ గాడు ఉన్నాడు కదా, మాట్లాడితే మెగాస్టార్ మీద లేదంటే మెగా ఫ్యామిలీ మీద బేసిక్గా, అందులోనే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ పడిపోతూ ఉంటాడు కదా, ఈ పేరెంటల్ మిస్టేక్ గాడు అనమాట. సరే, పెట్టుకున్నారు, వాళ్ళకి ఏం తప్పులేదు, ఎవరన్నా లైవ్ పెట్టుకోవచ్చు, అంతా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. దాంట్లో ఇక్కడ మ్యాటర్ ఏం పెట్టాడు మనోడు, వచ్చింది ప్రకాష్ రాజ్ లైవ్ ఎక్స్క్లూజివ్ అని ప్రశ్న, నో ఎజెండా, నో ఫిల్టర్, జస్ట్ ఆన్సర్స్. ధర్మస్థల ఘటనలో నాపై వచ్చిన ఆరోపణల మీద ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పబోతున్నాను. ప్రజలకి నిజం తెలుసుకోవాలి అనుకుంటున్న మీడియా మిత్రులకి విశేష ఆహ్వానం. అంటే ధర్మస్థలలో చిన్నయ్య ఎందుకు మళ్ళీ ఇప్పుడు రిట్ పిటిషన్ వేశాడు, రిట్ పిటిషన్లో ఈ 200 కోట్ల వ్యవహారం ఏంటి, అందులో ప్రకాష్ రాజ్ పేరు ఎందుకు వచ్చింది, అసలు ప్రకాష్ రాజ్ ఈ ధర్మస్థల మాస్క్ మ్యాన్ చిన్నయ్యకి ఎందుకని ఫోన్ చేశాడు, ఎందుకు అతనితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాడు, ఇవి ఏమన్నా ఉంటే దానికి కదా చెప్పాల్సింది. అక్కడ ఈ పాకీరాజ్ ఏం మాట్లాడుతున్నాడు, ఏడి పాకీరాజ్ ఏడి అంటే, ఐఎమ్ రియలీ సారీ అండి, చాలామందికి మేబీ ఈ వీడియో చూసిన తర్వాత ఏంటి పవన్ నువ్వు కూడా ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడడం అని చెప్పి అనిపిస్తుంది. ఖచ్చితంగా కింద కామెంట్స్లో కావచ్చు, లేదంటే ఫోన్ చేసి చాలామంది చెప్తారు ఖచ్చితంగా ఇది చూశాక. బట్ ఎస్, డెఫినెట్గా, ఎందుకంటే ఇలా మాట్లాడుతూ వీళ్ళు ఉంటే ఎవరో ఒకళ్ళు కట్టడి చేయాలి. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు అదే కదా అన్నది. బట్ ఈ ప్రకాష్ రాజును ఈ ప్రశ్న రావణ్ అలియాస్ ఇది ఎక్స్ జోసెఫ్ బచ్చలకూరి, ప్రజెంట్ రావణ్ బచ్చలకూరి ప్రశ్న టీమ్ దానికి సంబంధించి అతను, వీళ్ళిద్దరూ కలిసి పెట్టారు. పెట్టిన దాంట్లో ప్రకాష్ రాజు ఏమంటున్నాడో ఇక్కడ చూడండి. ఇది నాకు దేశ ద్రోహి, హిందూ విరోధి అంటే నాకు తెలియదు నామకరణం చేయడం. పొత్తేశ్వరుడు అది ఈశ్వరుడు కదాడు. వాళ్ళకి పొత్తులు పెట్టుకున్న పొత్తేశ్వరుడు, పొత్తు రాజా, పొత్తేశ్వరుడు సైనికుడు.
హిందూ విరోధి అంటే నాకు తెలియదు నామకరణం చేయడం. పొత్తేశ్వరుడు అది ఈశ్వరుడు కదా వాళ్ళకి. పొత్తులు పెట్టుకున్న పొత్తేశ్వరుడు, పొత్తు రాజా, పొత్తేశ్వరుడు సైనికుడు. పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఎవరో ప్రకాష్ రాజ్ మీద మేబీ నెగిటివ్ కామెంట్ చేసి ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఈ ధర్మస్థలం మీద మాట్లాడతాడు, ధర్మస్థల గురించి మాట్లాడతాడు అనుకున్నప్పుడు, ఎందుకంటే ధర్మస్థల వివాదం ఎంత ఇదయిందో మనందరికీ తెలిసిందే 1 year బ్యాక్. సో దాని దగ్గరకు వచ్చేసరికి ప్రకాష్ రాజ్ ఎలా మాట్లాడతాడు, ఏం చేస్తాడు వీటికి సంబంధించి, అలాగే మన మధ్యన రామాయణాన్ని కూడా వక్రీకరించేలాగా పిల్లలు ఏదో నాటకం వేశారని ఇంకోటని ఏదో చెప్పుకుంటూ వచ్చాడు కదా. సో దానికి సంబంధించి ఏదో కాస్త అవుట్రేజెస్గా అడిగి ఉండొచ్చు. ధర్మద్రోహి అనో దేశద్రోహి అనో అని ఉండొచ్చు. ఫైన్, ఎందుకు దేశద్రోహి అనాలి? మన బొద్దింకల దగ్గరికి వెళ్ళాడు, అదే బొద్దింకల పార్టీ పెట్టినటువంటి మీటింగ్కి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. అంతకుముందే ఉన్నాడు, ఇంకా చాలా చాలా రకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వచ్చాడు. దానికి ఏదో ఆయన ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి అభిమాని ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో సమ్వేర్ ఎక్కడో ఆయన ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ వ్యాఖ్యలు ఏంటి? పొత్తేశ్వరుడు, పొత్తు రాజా, పొత్తేశ్వరుడు సైనికుడు, నామకరణం నేను చేయలేనా అంటూ చేశాడు మరి పాకీరాజ్. అందుకే మనం కూడా చేసాం నామకరణం పాకీరాజ్. ధర్మస్థల గురించి మాట్లాడరా అంటే, సరే ధర్మస్థల గురించి ఏమైనా మాట్లాడి చచ్చాడా అది కూడా అది ఒకసారి చెక్ చేస్తే 1:16:05 ఏదో లైవ్ ఇచ్చుకున్నారు. బీజిఎం అదిరింది ఆడిది. ఏంటో నా సిస్టమ్కి కూడా ఇష్టం లేనట్టుంది వీడియో ఓపెన్ చేద్దామంటే. 16 నిమిషాలు సొల్లేసుకొని ఇక్కడ మనోడు తీసుకొచ్చిన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ విమర్శించేస్తే అక్కడ ధర్మస్థల గురించి మాట్లాడడం మానేస్తారు కాబట్టి ఏపీ తెలంగాణలో ఇప్పుడు జనసేన కార్యాలయం కూడా ఓపెన్ అయ్యిందిగా. సో దాంతో ఇక్కడ పెట్టేసి ఎలాగోలా చేసేయాలనేటువంటి ఒక ఎజెండా అనమాట. సో దేశం అంతా నడుస్తుంది ధర్మస్థలకు సంబంధించి. ఎందుకంటే ధర్మస్థల అనేది తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది కాదు, బేసిక్గా అది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దేవస్థానం ధర్మస్థల. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక పవిత్రమైనటువంటి పూజనీయమైనటువంటి ప్రదేశం మనకి అందరికీ. సో దేశం మొత్తం కూడా ధర్మస్థలం మీద ఎంతలా ఉలిక్కిపడింది అనేది అందరికీ తెలిసిందే. దాన్ని ఇక్కడికి తెలుగు రాష్ట్రాలకి మాత్రమే తీసుకొచ్చేసి ఇక్కడ మాత్రమే అనేటువంటి విధంగా ఎలా ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నాడు చూసారుగా, అది అక్కడ వాళ్ళు పెయిన్లో ఉన్నారు, వాళ్ళు పెయిన్ అర్థం చేసుకున్నారు. దాని గురించి ఆయన ఏం మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాకీరాజ్కి అర్థమైంది ఏంటంటే ఇక్కడ డివిజివ్ అన్న దగ్గరకు వచ్చేసరికి డివిజివ్ అన్న పాయింట్ని తీసుకొచ్చినటువంటిది లేదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే పెట్టారో ఎందుకని వీళ్ళని కావాలని చెప్పి మళ్ళీ తర్వాత బొద్దింకలు అంటున్నాను తెలుసా. ఇగో ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళతో చేరి వాళ్ళని ఇంకా పూర్తిగా వాళ్ళు నిజంగా పాపం నీట్ ఎగ్జామినేషన్, యూజీసీ లేదంటే సిబిఎస్ఈ పేపర్ లీకేజ్లు ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు నిజంగా పోరాడుతున్నారు. ఎంతోమంది వచ్చారు. దానికి మూల కారణం ఆ దిప్కే అనేటువంటి వాడు అనుకుంటే పాపం పొరపాటు. ఎందుకంటే ఈవెన్ ఆ సీజేపీకి కూడా ఇప్పుడు ఆదరణ లేదు. పాపం వాడు ఏదో అనుకుంటున్నాడు దిప్కే అనేటువంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళందరూ ప్రకాష్ రాజు లేదంటే ప్రశ్న రావణ్ ఇలాంటి వాళ్ళందరూ మహామహులందరూ నా వెనకాల వచ్చేస్తారు, పోలీసులు ఇంకా అరెస్ట్ చేసేస్తారు, అది ఇది నేను హంగర్ స్ట్రైక్కి వెళ్ళిపోతాను అది ఇది అని మాట్లాడి పోలీసులు బలంగా సెక్యూరిటీ పెట్టి పాపం వాళ్ళకి రంటారా బాబు మీరు మీటింగ్ పెట్టుకోండి అని చెప్తుంటే నన్ను అరెస్ట్ చేయండి అనేటువంటి విధంగా వెళ్ళాడు. వాడిని ఎవ్వరూ కూడా దేకట్లేదు. ఇక ఇలాంటి వాళ్ళ గురించి అంటే ఇంత లెంగ్తీగా మాట్లాడాల్సి వస్తుంది అంటే వీళ్ళు ఇది చేశారు కాబట్టి దీంట్లో. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఈ డివిజివ్ పాలిటిక్స్ అంటే ఇక్కడ గారు అని గౌరవం వచ్చింది. అది సాంద్రతో గాఢతో ఏదో ఒకటి ఆ ట్రాన్స్లేషన్ ఆడమంటారు బాబు. ఎవరికి పెడుతున్నారు పూలు మాఫియా కూడా పట్టుకోవడం వదిలేదు. బాబు ఒకడు అప్లై చేశాడు. అవునండి, ప్లీజ్ రీడ్ ద పేపర్స్ టుడే. బేస్ ఎగ్జామ్ ఎలా జరిగింది అది? ఆడికి పాస్పోర్ట్ లేదు ఏం లేదు, అబుదాబి వెళ్ళాడు ఎగ్జామ్ రాయడానికి. ఆడికి నీట్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్కి అది సంబంధించి అబుదాబి అడ్రస్ రావడం అనేది ప్రింటింగ్ మిస్టేక్, అది నిజంగానే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దానికి సెంటర్ అది కూడా ఇక్కడే అధికారులు వెంటనే రెక్టిఫై చేశారు, అది అందరికీ తెలిసినటువంటిదే.
ప్రింటింగ్ ఎర్రర్స్ అనేవి కామన్గా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనకి ఈ కట్ ఆఫ్ మార్కులు వీటికి వచ్చినప్పుడు పేపర్లో ఇగో ఈ ప్రశ్నకు సంబంధించి ఇలా వచ్చింది, లేదంటే ఈ 10 ప్రశ్నలకు సంబంధించి ఇలా వచ్చింది కాబట్టి దీనికి ఇన్ని మార్కులు మేము కలుపుతున్నాము, విద్యార్థులు కంగారు పడక్కర్లేదు అనేది గవర్నమెంట్ ఎప్పుడు చెప్పేది. సో అది టెక్నికల్ ఎర్రర్ కింద భావించినా పర్వాలేదు, దాన్నేమి ఇక్కడ తప్పట్టక్కర్లేదు. ఎందుకంటే ఏ మనిషి 100కి 100% నేను అసలు ఎటువంటి పొరపాటు లేకుండా, నేను కూడా తెలుగులో మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు చిన్న మాట తడబడుతుంది. నేనేదో తెలుగును ఉద్ధరించేస్తున్నాను, తెలుగు అని చెప్పుకోవాల్సిన పని లేదు అక్కడ. చిన్న పొరపాటు కామన్గా ఉంటుంది. సో దాన్ని అక్కడ అయిపోయింది. ఇప్పుడు దాన్ని పట్టుకొని వాడికి పాస్పోర్ట్ లేదు, దుబాయ్ వెళ్ళాలి, అబుదాబి వెళ్ళాలి, ఈ ప్రాపగాండా దేనికి వచ్చింది మాట్లాడడం? ఆఫ్టర్ దట్ సార్ మీరు అంటే గుర్తొస్తుంది, ఇప్పుడు సేమ్ ఇదే ప్యాటర్న్, ధర్మస్థల ప్యాటర్న్ సేమ్. వాళ్ళకి గుడి అక్కర్లేదు, చనిపోయిన పిల్లలు అక్కర్లేదు, ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ప్రాబ్లం. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందిరా బాబు, వాళ్ళని తీసుకురంటే అది అక్కర్లేదు. మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్ యాంటీ హిందూ, ప్రశ్న యాంటీ హిందూ. ఇప్పుడు సేమ్ ఇది కూడా 500 కోట్లు పోయింది, 500 దొంగతనం చేశారు. అయోధ్యలో 500 కోట్లు దొంగతనం చేశారు అన్నాడు. ఆధారాలు బయట పెట్టమనండి, వీళ్ళని ఆధారాలు బయట పెట్టమనండి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎంక్వైరీ నడుస్తుంది ఏం జరిగింది అనేది. ఆ షేర్ ప్రైసెస్ అనో లేదంటే ఆ స్థలానికి సంబంధించిందనో ఏదో మాట్లాడుతున్నారు, అన్నీ బయటకు వస్తాయి. 500 కోట్లు దొబ్బేసి అయోధ్య రామ మందిరం గురించి ఇన్నాళ్ళు పోరాటం చేసి అందులో డబ్బులు దొబ్బేసేంత కర్మ అయితే అక్కడ ఎవరికి పట్టదు. బట్ అక్కడ కూడా ఏదో ఒక ప్రాపగండా దీంట్లో చెయ్యాలి. అవినీతి ఎక్కడెక్కడ జరుగుతుందో దాని మీద మాట్లాడదాం, తప్పే లేదు. ఈవెన్ అప్పుడు కూడా ప్రకాష్ రాజ్ ఆస్కింగ్ అని అన్నాడా, డెఫినెట్గా వెళ్ళి మనం మాట్లాడచ్చు. ఇక్కడ ఎలాగైనా సరే ఇవన్నీ కూడా తీసుకురావాలి. ధర్మస్థలం నుంచి మొదలు పెడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, సిజేపీ ఇవన్నీ కూడా మాట్లాడాల్సిందంతా కూడా ధర్మస్థలరా అంటే ముందు 10 నిమిషాలు పావుగంట దాని మీద మాట్లాడడం అయిపోయి ఇంకా అక్కడి నుంచి అందుకున్నాడు మిగతా వాటన్నిటి గురించి అవసరం లేకుండా. నెక్స్ట్ ఇంకా లాస్ట్కి వచ్చాం, కంటిన్యూ చేద్దాం దీన్ని. మాట్లాడు 4000 EMs కాలిపోయింది, అవును మాట్లాడు. ధర్మేష్ ప్రధాన్ ఆఫీస్లో 7 crore ఆఫీస్లో ఆయన టేబుల్ మీద ఫైల్ మాత్రమే కాలిపోయింది. ధర్మేష్ ప్రధాన్ అంట, ఆవిడెవరితో ధర్మేంద్ర ప్రసాద్ అంటుంది, ఈడేమో ధర్మేష్ ప్రధాన్ అంటాడు. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవర్రా నాయన, పేరన్న కాస్త చెప్పండి ప్లీజ్. ధర్మేంద్ర ప్రధాన్ అనేది అయితే నాకు తెలుసు, ఈ ధర్మేష్ ప్రధాన్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, లేదు అంటే ఈ ధర్మేష్ ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చాడో అయితే నాకైతే తెలియదు. ధర్మేంద్ర ప్రసాద్, మరి వీళ్ళు కూడా ఏమన్నా ఉన్నారా, ప్రాక్సీలా ఏమైనా ఉన్నారా? అంటే ప్రపంచంలో మనిషిని పోలిన వాళ్ళు 7 ఉంటారంటారు కదా, అలాగా భారతదేశానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే అలా 7 ఏమైనా ఉన్నారా? అక్కేమో ఒకరిని తీసుకొచ్చింది, వీడేమో ఇంకొకరిని తీసుకొచ్చాడు, రేపు ఇంకొకరిని ఇంకెంతమందిని తీసుకొస్తారో తెలియదు. ముందు దీని మీద ఒక క్లారిటీ ఆడవండి, తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్కి స్పెల్లింగ్ తెలియదా ఇంకోట అనేది తర్వాత మాట్లాడచ్చు. నెక్స్ట్ మాట్లాడరే, మనం ప్రశ్నించండి. అయోధ్య రాముడి గుడి నుంచి డబ్బులు ఎక్కిపోయాయి, ఏమైంది డబ్బు? ఇష్యూ కాదండి. నువ్వు నన్ను యాంటీ, నేను కాదు, అది నాకు తెలుసు. ఒక పేరు పెట్టేసి నామకరణం చేసేసి తిప్పాలి. చాలా మందిని తిప్పారు, చాలా మందిని సైలెంట్ చేశారు. నన్ను ఛాన్స్ లేదు. ఎనర్జీ అండ్ టైం. Sir, can we go for few questions from the members? Definitely. Actually, they feel very delighted. చాలా మంది, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. రీసెంట్గా సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అని ఒక రీసెర్చ్ చేస్తున్నాను. అది రీసెంట్గా ఒక స్టడీ తెచ్చారండి, నేను ప్రజలకు చెప్తున్నా. దిస్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ. ఆల్ బ్యాంక్స్, నేషనల్ బ్యాంక్స్ అన్ని డబ్బుకి స్మాల్ స్కేల్ ప్రైవేట్ ఫైనాన్సెస్ మష్రూమ్ అయిపోయారు. There are many issues. I will bring all that through. Wonderful team is study. రేపు ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఏదైనా అనౌన్స్ చేస్తే దాని వెనక ఏముంది? వరల్డ్ ఫండింగ్స్ ఏం చేస్తుంది, ఎక్కడ మన డబ్బుని ఎక్కడ టాక్ విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇంత మంది ఇవన్నీ అడగకూడదు, బాగాలేదు. I want to ask question. Sorry. Sir, this question is from Mr. Harish B. Prakash Raj sir, you have long relationship with Mr. Pawan Kalyan. Is Pawan Kalyan always like this as he is today? ఆయన ముందుగా అటు ఇటు పట్టుకోలేము. కొన్ని బాడీలో నూనె
చెగవెర అన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు, పొత్తన్నాడు, కాదన్నాడు, తెలంగాణ అన్నాడు, తెలంగాణ వాడే సీఎం అవ్వాలని వాడు ఏదో చెప్పారు ఆయన. ఇలా సో నాకు ఆయన అర్థం కావు, ఎందుకంటే ఆయన మాటలే మాట్లాడితే అర్థమవుతుంది కదా. సో ఆయన మాట్లాడుతుంటే ఆయనకి రాసింది ఎవరో వాళ్ళు అర్థమవుతున్నారు. పేపర్ ఉంటుందండి, పేపర్ ఎందుకు చూస్తాం, పేపర్ మీద రాసింది చూస్తాం. సో ఐ డోంట్ అండర్స్టాండ్ హిమ్. We want an alternative. We had a great fan following, but I'm nothing personal against him. I'm worried about the state. I'm worried about the country. దేని మీద పట్టుకోవాలి? నేను చూసాను, I was disappointed అండి అని చెప్పి. I'm disappointed. మళ్ళీ takers, if they come to know about fake already having a mansion in UK. Okay, maybe this is a personal question, I guess. ఎవరికి మ్యాన్షన్ ఉందంటారు? పవన్ కళ్యాణ్. మాకెందుకండి పర్సనల్? Yeah, exactly, that's what. He's a big actor, he has earned audience. ఇక్కడ సంపాదిస్తే మా Exactly, correct. చేయకండి అని అడగాలి తప్పే మనం. Correct. He has earned, but nothing personal, please. అవును, correct. ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాల గురించి ప్రకాష్ రాజ్ గారి మాటల్లో చెప్తే మా రాష్ట్రంలో ఉండే యూత్ వింటారు. ప్లీజ్ కొంచెం ఫార్వర్డ్ చేయండి ప్రకాష్ రాజ్ సార్కి. త్వరలో యాజ్ అన్ యాక్టర్ సీతమ్మ వాకిట్ల నుంచి చాలా సినిమాలు, అక్కడున్న కల్చరు, అక్కడున్న ప్రేమ, అక్కడున్న ఫుడ్ నన్ను ప్రేమించారు. అది నా బాధ్యత. త్వరలో వస్తాను. యాక్చువల్లీ చాలా మంది నాతోనే అడుగుతున్నారు సార్, ప్రకాష్ రాజ్ సార్ షుడ్ ఫోకస్ ఆన్. ఫోకస్ అంటే మనకి పొలిటీషియన్స్ కాదండి, మనకు పనులు ఉంటాయి. దాంట్లో మధ్యలో ఐ వాంట్ టు ఇన్స్పైర్ యంగ్స్టర్స్, బికాస్ అడగాల్సింది యంగ్స్టర్స్. ఎంత 10 years 15 years ఉంది మా లైఫ్. పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి రాకూడదు కానీ ప్రకాష్ రాజ్ ఆంధ్రాలోకి వచ్చేయచ్చు. వెల్కమ్ సార్, తప్పేమీ లేదు, రండి. మీకు ఎలాగ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏం సీన్ లేదు అక్కడ, కానీ ఎంపీ క్యాండిడేట్ కింద ఎక్కడెక్కడన్నా చేసుకోవచ్చు. ఎవరు ఇబ్బంది పెట్టరు, అడ్డుకోవడం అనేది కూడా ఉండదు. చక్కగా ఒక అడ్రస్ పెట్టుకొని నామినీస్ వీళ్ళని పెట్టుకొని నామినేషన్కి దానికి అమౌంట్ కట్టేసి ఓటర్ కార్డు మరి ఇక్కడే ఉండాలా లేదంటే ఎక్కడ ఉండాలని నాకు దాని మీద క్లారిటీ లేదు కాబట్టి అది పక్కన పెడదాం. తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చి మా రాలంగమాయిలాగా ఇలాగ అనేక పాత్రలు కూడా వేశారు కాబట్టి అక్కడి నుంచే పోటీ చక్కగా చేయొచ్చు, తప్పేమీ లేదు. మేము వద్దు నువ్వెవడు రావడానికి అనేంత ఇది అక్కడ డెఫినెట్గా లేదు. ఫైన్, నెక్స్ట్. అంటే స్టార్టింగ్లో మీకు వినిపించిన దానికి కంటిన్యూషన్ ఎక్కడ బేస్ పెట్టాడు అనేటువంటి దాన్ని లైవ్లో మీకే కరెక్ట్గా చెప్పాలంటే ఎలా టర్న్అవుట్ చేశాడని చెప్పడం కోసం మాత్రమే నేను మీకు వినిపిస్తూ మాట్లాడుతున్నాను ఈ ఒక్క వీడియో. Have you used Claude? Around 98% of people out there are not able to use Claude to its fullest extent. Do you have any more questions to Prakash sir? I think all valid questions that you wanted to alternate to question the long BJP era. This is from Peter Joshua. నాకు తెలిసి ప్రతిపక్షాలు ఏమున్నాయి భారతదేశంలో, దే మే నాట్ బ్రింగ్ ద బీజేపీ గవర్నమెంట్ డౌన్. వల్ల నెక్స్ట్ వచ్చే ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నారు. ముస్లిం దానికి ఒకటి పోయింది, అవర్ ఫైట్ చేసేది అంటే మన ఒక బాండల నుంచి ఇంకో బాండలు దూకినట్టే ఉంది. ఐఎమ్ వరీడ్ అబౌట్ దిస్ as a citizen of this country. సో మొన్న అసలు ఎప్పుడు దాకా క్వశ్చన్ చేస్తారంటే, నేను ఉన్నంత వరకు ఐ షుడ్ కంటిన్యూ. నేను ఉన్న టైంలోనే మార్పు వస్తుందని నాకు తెలియదు. సో మనం అలా క్వశ్చన్ చేస్తేనే నెక్స్ట్ ఎలక్షన్ జస్ట్ బికాస్ బీజేపీ గోస్. This is from Amir Basha. 4,000 EVMs burn and sir what గులేక ఆధారాలు అవి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? మీరు తప్పు చేశారు కాబట్టి. ఫైనాన్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫీస్ లో యువకులు జెన్జీ ప్రశ్నించడం దర్జాగా. Sir, my friend is a Muslim and has a PhD.
he has a good understanding of the country's problems, but he says that if he speaks outside, he is not allowed. He is intellectual to speak in my country if he is a Muslim. నీ From అదే కదా intellectual to speak in my country if he is a Muslim, sir. This question is from Ali. ఈ దిక్కుమాలిన పాయింట్లు చాలా తీసుకొస్తూ ఉంటాడు ఇలాగ ఇవి డివిజివ్ అనేటువంటిది. ఎందుకంటే ఇక్కడ కేవలం ముస్లిం అన్నటువంటి ఒక దీని మీద భారతదేశంలో ఎవరిని వివక్ష చూపించడం ఇది చేయరు. ఎప్పుడైతే అదే మన 15 నిమిషాల స్పీచ్, అంతకుమించి నేను గుర్తు చేయక్కర్లేదు, ఈ 15 నిమిషాల స్పీచ్ ఏదైతే ఉందో దాని పరంగా వచ్చినప్పుడు మాత్రం వ్యతిరేకిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏవైతే జరుగుతున్నాయో ఇటీవల కాలంలో ఇదే డాక్టర్స్, ఇంటలెక్చువల్ డాక్టర్స్ రెజిన్ అనేటువంటి విష పదార్థాన్ని తయారు చేసి ఎప్పుడైతే ఇచ్చేశారో వాళ్ళని మాత్రమే అన్నారు. అప్పుడు కూడా చెప్పుకున్న ఎగ్జాంపుల్స్, మా అబ్దుల్ కలాం గారిని ఎవరిని ఏమైనా అంటారా? మా శివుడిని పొద్దున్నే నిద్ర లేపేది షెహనాయ్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సాహబ్. శివుని పొద్దున్న నిద్ర లేపే షెహనాయ్ అది శ్రీశైలంలో, వారణాసిలో కూడా. మరి వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు అవి ఎందుకు గుర్తురావు ఇలాంటి వాళ్ళకి? సో వీళ్ళది ఏంటంటే ఒక పర్టికులర్ ఒక ఎజెండా అనేది ఉంటుందన్నమాట. కాక్రోచెస్ లాగే దాన్ని ఇంకొక ఇది చెప్తే దాని సెక్షన్లో వీళ్ళని వేసేయచ్చు, పారాసైట్ ఇదేం చెప్పి పెట్టచ్చు కదా. అలాంటిదన్నమాట వీళ్ళ ఎజెండా, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు. ట్రోలింగ్ గురించనో ఇంకో దాని గురించనో లేదంటే మిగతా వాటి గురించనో మాట్లాడి ప్రశ్నించడంలో తప్పు లేదు. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు క్వశ్చన్ ఇన్ ఎ రైట్ వే అండ్ ఫర్ రైట్ పర్పస్. అంతేగాని నాకు నోరుంది కాబట్టి నేను నా ఇష్టం వచ్చింది అడుగుతాను, నా ఇష్టం వచ్చింది చేస్తాను, ఎవడొస్తాడండి. నెక్స్ట్ ఐడియల్ అంటే చాలా ఇష్టం. బిర్యానీ అంటే వాట్సాప్ యూనియన్ ముస్లిం పెట్టుకున్నాను తప్పు. 2 lakh votes, 90 lakh ఐడియల్ వాళ్ళు చాలా మంది. సో సార్ వాళ్ళు సో ఆమె కాదు నాన్న, నేను యాంటీ హిందూ కాదు, యాంటీ ముస్లిం కాదు, నేను నమ్మను, కానీ నమ్మిన వాళ్ళని గౌరవిస్తాను. నేను ప్రెస్ మీట్లో చెప్పాను, జీర్ణోద్ధారం చేయడానికి ఆయనకి మనశ్శాంతి కూడా, అది నా ఆనందం. ప్రాబ్లం ఏమన్నా లేదా యాంటీ హిందూ ఉండడానికి? మనము ద్వేషించడానికి రాలేదు. So, sir, I am unbiased. What is your opinion about appeasement politics in India, either minorities or majorities? అందరూ దొంగలే కదా. ముస్లింలంటే పలిగారంటే అందరూ నేను సింపుల్ గా చెప్తాను, పాలిటిక్స్ మనం ఎన్నుకో ఇది మానవులు విధించే అనుకుంటే మ్యాచ్ క్రికెట్ వేస్తాడు. ఇంకోటి చెప్తా సార్, జనాలు ఎన్నుకునే స్వేచ్ఛ నా ఇష్టం, నా దేశం, ఆ స్వేచ్ఛ. Sir, last couple of questions, sir. BJP has not gone to Tamil Nadu, Kerala yet. They have started creating religious turn into a Dravidian kingdom. ఎందుకంటే చాలా అన్యాయాన్ని హ్యూమన్ రేస్ భరించు. నా బ్యాటరీ పోతున్నా. Right, sir. So, thank you so much, sir. Sir, do you want to say anything to the public who are listening? ఆలోచించండి, వినండి. ఆతంకరకం సపోర్ట్ ఇండిపెండెంట్ మెయింటైన్ చేస్తున్నారు, కాకా పడుతున్నారు, బట్ నందుకు ఫర్ బ్యూటిఫుల్. So, చూసారు కదా ప్రకాష్ గారిది. So, this is all about him. Do you have any more questions that you wanted to ask which we have missed so that I may... ఓకే, ఈ 1.5 hour లైవ్లో ఇదైతే మనకి ఎక్కడ వినిపించలేదు, కనిపించలేదు. ఇంకా వేరే దాంట్లో ఏమైనా పెట్టాడా అనేది ఒకసారి లెట్స్ క్రాస్ చెక్. నాకు తెలిసి ఆ బిట్ని మనోడు లేపేసి ఉంటాడు. హిందూ విరోధి అంటే నాకు తెలియదు నామకరణం చేయడం, నాకు దేశద్రోహి హిందూ విరోధి అంటే నాకు తెలియదు నామకరణం చేయడం. పొత్తేశ్వరుడు అది ఈశ్వరుడు కదాడు వాళ్ళకి. పొత్తులు పెట్టుకున్న పొత్తేశ్వరుడు, పొత్తు రాజా, పొత్తేశ్వరుడు సైనికుడు. అదనమాట, అలా ఉంది. ప్రకాష్ రాజ్ గారిని కళ్యాణ్ గారి ఫ్యామిలీ అంటే సినిమా పరంగా తీసుకున్నప్పుడు చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు,
ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సినిమాలు అన్నింట్లో కూడా వాళ్ళ సినిమాలు ఎన్ని ఉన్నా సరే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి హీరోలు అందరితోటి కూడా నటించేటువంటి అవకాశాన్ని ముందు నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఏ రోజు ప్రకాష్ రాజ్ని వాడు అన్నటువంటి మాట చిరంజీవి గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ ఎవరో ఒక మాట కూడా మాట్లాడాల. కానీ ఈరోజు మన బుక్ ఆఫ్ అగ్రిగేట్ ఛానల్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని ఆడు ఈశ్వరుడు కదా, వాళ్ళకి ఆడు ఈశ్వరుడు కదా అని లైవ్లో అయితే నాకు ఇది ఎక్కడ కనిపించలేదు, కట్ అయినట్టుంది. మరి నేను ఎదుర్కొన్న లైవ్లోనే చూశాను. మరి కట్ చేసి పక్కన పెట్టారా ఏంటి అనేది రిమూవ్ చేయొచ్చు, యూట్యూబ్లో ఆ ఆప్షన్ ఉంది. లైవ్ అయిపోయిన తర్వాత ట్రిమ్ చేసి పబ్లిష్ చేసుకోవచ్చు దాన్ని. సో అలాగా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి వీళ్ళకి నోరు జాగ్రత్త అని చెప్పడం తప్పితే ప్రస్తుతానికి ఇంకా అంతకుమించి ఏం లేదు. అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారి మాట ఇక్కడ మళ్ళీ ప్రస్తావించాలి. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఉంటే ఎందుకు మరి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార ప్రతినిధులు, పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళని ఏం చేస్తున్నారు? ఇలాంటి మాటలు మాట్లాడిన దానికి మరి వాళ్ళని ఏమన్నా అంటేనేమో మళ్ళీ ఇదైపోతుంది, రైట్? అట్లీస్ట్ మీరన్నా కాస్త గట్టిగా స్పందించాలి కదా. మాట్లాడితే అన్నింటికి పవన్ కళ్యాణ్ గారే రావాలి, లేదంటే మాలాంటి వాళ్ళని ఏదో మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే ఎలాగో మేము కూడా క్వశ్చన్ చేస్తాం, అందులో డౌట్ లేదు. బట్ ఆయన చేసేటువంటి మంచిని ప్రమోట్ చేస్తున్నప్పుడు మాకు కూడా కోపం వస్తుంది డెఫినెట్గా. ఇదేమో ఆయనకి భజన చేయడము ఇంకోటో కాదు, 100%. అలా అని మన పాకీరాజ్ అన్నట్టుగా మేమేమి అమ్ముడు పోయినటువంటి మీడియా కానే కాదు. ఈ మీడియా ఎవరికి అమ్ముడు పోలేదు. వీఆర్ ఆల్సో ఇండిపెండెంట్ అండ్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. పబ్లిక్ ఉన్నటువంటి సమస్యల్లో మెజారిటీగా ఉన్నటువంటి కూడా తలకెత్తుకొని ఈరోజు మేము కూడా దానికి సంబంధించినటువంటి మెకానిజం డెవలప్ చేసుకుంటున్నాం. అండ్ 100% అందరికీ న్యాయం జరగడానికి ప్రయత్నిస్తాం. ఈ పాకీగాళ్ళలాగా ఎస్ డెఫినెట్గా ఇన్నాళ్ళు నటుడిగా ఎంతైతే గౌరవం ఉందో సరే, నటుని పరంగా గౌరవం అలాగే ఉండనివ్వండి. కానీ ఒక వ్యక్తిగా ప్రశ్నించాలి అనుకున్నటువంటి వాటి మీద ప్రశ్నించవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం, పొత్తులు పెట్టుకున్నాడని చెప్పని దానికి నామకరణాలు చేయడం. పవన్ కళ్యాణ్ గారు ఏం నామకరణం చేయలేదే ప్రకాష్ రాజ్కి. అక్కడ కూడా ఆయన మిస్టర్ ప్రకాష్ రాజ్ అని చాలా గౌరవంగానే సంబోధించారు తప్ప, ఒరే ప్రకాష్ రాజుగా నా కొడక నిన్ను తాట తీస్తానరా, నిన్ను నోరు మూయిరా, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాలుగు చీరేస్తానరా అని ప్రకాష్ రాజ్ గారిని ఎవరు ఏమనలేదే, అనలేదు కదా. మరి ఎందుకు ఇక్కడికి వచ్చింది దీనికి? సో నోరు జాగ్రత్త పెట్టుకోవాలి వీళ్ళు. లేని పక్షంలో తదుపరి ఇంకా ఘాటుగా వారి యొక్క లోపాలు, లొసుగులు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయటికి తీసి ఒలిచి పక్కన పెట్టబడను. ఇది జనసేన అభిమానులు, కార్యకర్తలు చాలామంది చెప్తున్నటువంటి విషయం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.